హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ. ఇండియన్ సినిమాకి ఇండస్ట్రీ హిట్ ఏది? పుష్ప 2 స్టిల్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచిగా రన్ అవుతూ ఉండగా ఓ పక్క ట్రైల్లో వినిపిస్తున్న నెంబర్ 1 అయితే ప్రొడ్యూసర్లు పోస్టర్ పై వేస్తున్న నెంబర్ 1. అండ్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిట్ చూస్తే ఆ కలెక్షన్స్ వేరొకటి కనిపిస్తున్నాయి. ఇప్పటికే 1831 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ ఇండస్ట్రీ హిట్ అయిందని పోస్టర్స్ లో వేశారు ప్రొడ్యూసర్స్. అసలు ఏం జరుగుతుంది? ఇండియన్ సినిమాకి ఇండస్ట్రీ హిట్ అంటే దేన్ని కన్సిడర్ చేస్తాం? అండ్ ప్రెసెంట్ ఇండస్ట్రీ హిట్ గా ఉన్న మూవీ ఏంటో? పుష్ప 2 ఇండియన్ సినిమాకి ఇండస్ట్రీ హిట్ కాదా? క్లియర్ గా మాట్లాడుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన టాపిక్స్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. వీడియోలోకి వెళ్ళే ముందు జస్ట్ రిమెంబర్ దిస్: బాలీవుడ్ వాళ్ళు ఇండస్ట్రీ హిట్ ని కన్సిడర్ చేసే విధానం ఒకటైతే టాలీవుడ్ వాళ్ళు కన్సిడర్ చేసే విధానం ఒకటి అండ్ కాలీవుడ్ వాళ్ళు చూసే విధానం వేరొకటి. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిట్ అంటే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు తప్ప ఇండియాలో కలెక్షన్స్ ని కాదు. చాలా మంది నార్త్ లో దంగల్ ని ఇప్పటికీ ఇండస్ట్రీ హిట్ అనుకుంటారు. అది ఇండస్ట్రీ హిట్ బట్ ఆ సినిమాని ఇప్పటికే చాలా సినిమాలు దాటేశాయి. లైక్ పఠాన్, జవాన్, గదర్ 2 అండ్ శ్రీ 2 అండ్ ఇప్పుడు పుష్ప 2. ఆ మూవీ ఇండియాలో కలెక్ట్ చేసిన నెట్ 387 కోట్లు మాత్రమే. సో బాహుబలి 2 కంటే కూడా తక్కువ. సో నార్త్ వరకు చూసుకుంటే దంగల్ ప్రెజెంట్ ఇండస్ట్రీ హిట్ కాదు. బట్ వరల్డ్ వైడ్ గా చూసుకుంటే దంగల్ 2000 కోట్లకి పైగా గ్రాస్ తో స్టిల్ నెంబర్ 1 ప్లేస్ లో ఉందని చెప్పొచ్చు. ట్రైల్ లెక్కల్లో దంగల్ మూవీ కలెక్ట్ చేసిన గ్రాస్ 1970 కోట్ల రేంజ్ లో ఉంది. ఇది ఇండియాలో కలెక్ట్ చేసిన గ్రాస్ 538 కోట్లు మాత్రమే. బట్ ఓవర్సీస్ నుంచి ఏకంగా 1430 కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేసింది. వరల్డ్ గా ఈ నెంబర్ ని దాటొచ్చు, బట్ ఓవర్సీస్ లో 1430 కోట్ల మార్క్ ని దాటాలంటే ఏ సినిమాకైనా ఇంకొన్నేళ్ళు పట్టడం పక్కా. ఇక ఇండియా వరకే చూసుకుంటే RRR ఫిల్మ్ 915 కోట్ల వరకు గ్రాస్ అయితే పెట్టింది. సో తెలుగు స్టేట్స్ వరకు బాహుబలి 2 ని RRR బీట్ చేసినా కూడా ఒక ఇండియా వరకే చూసుకుంటే KGF కంటే కూడా వెనకబడింది. బాహుబలి 2 ఒక ఇండియాలోనే 1416 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తే KGF 2 1000 కోట్ల మార్క్ దాటింది. ఈ అన్ని సినిమాలు ఓవర్సీస్ నుంచి దాదాపు 200 నుంచి 300 కోట్ల మధ్య గ్రాస్ అయితే కలెక్ట్ చేశాయి. సో ఇండియాలో చూసుకుంటే 1416 కోట్ల గ్రాస్ తో మొన్నటి వరకు బాహుబలి 2 ద నెంబర్ 1 ప్లేస్. బట్ పుష్ప 2 దాన్ని బీట్ చేస్తూ 1450 కోట్ల గ్రాస్ తో టాప్ ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది. సో ఇండియా వరకు చూసుకుంటే హైయెస్ట్ గ్రోసర్ పుష్ప 2. బట్ ఇంతకు ముందే చెప్పుకున్నట్టు ఇండియాస్ ఇండస్ట్రీ హిట్ అంటే మాత్రం ఒక ఇండియా వరకే కాకుండా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని కన్సిడర్ చేస్తాం. ఒకసారి వరల్డ్ వైడ్ గా చూసుకుంటే పుష్ప 2 ట్రైల్ లెక్కలో 1735 కోట్ల గ్రాస్ మాత్రమే పెట్టింది. సో ఇది టాప్ 2 లో ఉన్న బాహుబలి 2 కంటే కూడా తక్కువ. బాహుబలి 2 చైనా, జపాన్ రిలీజ్ తర్వాత వరల్డ్ వైడ్ గా 1810 కోట్ల పైన గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ ట్రైల్ లెక్కలోనే ఈ మార్క్ దాటింది. ప్రొడ్యూసర్లు అఫీషియల్ గా పోస్ట్ అని వేనే లేదు. 2000 కోట్ల దాకా విన్నట్టున్నాను నేను బయట. సెకండ్ పార్ట్ 1800 1900 చేసింది. వాళ్ళు కూడా ఈ బెనిఫిట్ షోస్ కౌంట్ అండ్ ఎగ్జాజరేషన్ నెంబర్స్ ని వేసుంటే మాత్రం అప్పట్లోనే 2200 కోట్ల పోస్ట్ అని చూసేవాళ్ళం. బట్ ప్రెజెంట్ అయితే ట్రైల్ లెక్కలు మాత్రమే కన్సిడర్ చేస్తూ ఉండడంతో బాహుబలి 2 1810 కోట్ల గ్రాస్ ని కన్సిడర్ చేస్తున్నాం. సో ట్రైల్ లెక్కలో పుష్ప 2 బాహుబలి 2 ని బీట్ చేయాలంటే మరో 80 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేయక తప్పదు. బట్ అంత మొత్తాన్ని ఇప్పుడు కొడుతుందా అంటే పొంగల్ సీజన్ లో కొన్ని స్క్రీన్స్ ని హోల్డ్ చేస్తూ ఏదైనా మ్యాజిక్ జరిగితే దీన్ని బీట్ చేయొచ్చు. బట్ దంగల్ ని బీట్ చేయడం మాత్రం ఇంపాసిబుల్. ప్రొడ్యూసర్లు ఎందుకు ఒక ట్రిక్ అయితే వేశారు. జనవరి 11 నుంచి 3 గంటల 20 నిమిషాలు ఉన్న పుష్ప 2 మరో 20 నిమిషాలను యాడ్ చేస్తూ 3 గంటల 40 నిమిషాల రన్ టైమ్ తో రిలీజ్ చేయబోతున్నారు. బట్ ఇండియన్ సినిమా హిస్టరీలో ఎప్పుడు చూసినా ఎక్స్ట్రా రన్ టైమ్ యాడ్ చేసిన సినిమాలకి ఫుట్ ఫాల్స్ అయితే పెద్దగా పెరగనే లేదు. దాన్ని మగధీర నుంచి అజ్ఞాతవాసి వరకు చూస్తూనే ఉన్నాం. సో పోస్టర్ పైన ఏదైతే ఇండియా సినిమా ఇండస్ట్రీ హిట్ అని ఉందో దాన్ని అందుకోవాలంటే మరో 200 కోట్ల గ్రాస్ అయితే అవసరం. మరి ఇది జరుగుతుందా లేదా అంటే మూవీ ఇంకా చైనా, జపాన్, రష్యా వంటి కంట్రీస్ లో రిలీజ్ కాలేదు. ఒకవేళ ఇండియన్ సినిమాకి అక్కడ ఎంతైతే మార్కెట్ ఉందో ఆ రేంజ్ లో ఓపెనింగ్స్ అండ్ లాంగ్ రన్ వచ్చాయంటే మాత్రం వీళ్ళు పోస్టర్ పై వేసిన మాట నిజం అవుతుంది. సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. పుష్ప 2 కి ఇంకా బాక్సాఫీస్ రన్ ఉంది అండ్ ఛాన్స్ కూడా ఉంది. సో ప్రస్తుతానికి 2000 కోట్లకి పైగా గ్రాస్ తో దంగల్ మూవీ ఫస్ట్ ప్లేస్ లో, 1810 కోట్ల పైన గ్రాస్ తో బాహుబలి 2 సెకండ్ ప్లేస్ లో అండ్ 1735 కోట్ల పైన గ్రాస్ తో పుష్ప 2 థర్డ్ ప్లేస్ లో కంటిన్యూ అవుతున్నాయి. చూడాలి మరి ఫస్ట్ ప్లేస్ కి రావడానికి ఎన్ని రోజుల టైం తీసుకుంటుందో. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. చైనా, జపాన్ లో రిలీజ్ చేస్తే రెస్పాన్స్ ఎలా ఉంటుందో మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. పుష్ప 2 రన్ ని బీట్ చేసే మూవీ ఏదవుతుందనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.